హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి 3000 పీఈటీ పోస్టుల భర్తీకి నిర్ణయం, నేడో రేపు ఆర్థిక శాఖకు దస్త్రం, టీజీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం అనేటువంటి వార్త మనం చూడవచ్చు. క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాలని ప్రణాళికలు రూపొందిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 3000కు పైగా వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీలను గుర్తించి 2 వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేసి ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్రీడా రంగాన్ని ప్రపంచ పటంలోని తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా చర్యలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా ఏర్పాటవుతున్న భారత ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్రీడా రంగాన్ని విస్తరింపజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో ఏ క్రీడలు జరిగినా అవి హైదరాబాద్లో నిర్వహించాలని, ఇందుకు తమ రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు క్రీడాశాఖ మంత్రిని కలిసి చెప్పిన విషయం విదితమే. రాష్ట్రంలోని 4641 పాఠశాలల్లో 2500కు పైగా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో కొత్తగా 1803 ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను సృష్టించి వాటిని త్వరితగతిగా భర్తీ చేయాలని సంకల్పించారు. వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శికి ప్రతిపాదన పంపింది. ఈ ఖాళీలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన విద్యాశాఖ, ఆర్థిక శాఖ ఆమోదం కోసం సంబంధిత దస్త్రాలను పంపించినట్లుగా తెలుస్తుంది. త్వరలో జరిగేటటువంటి మంత్రిమండలి సమావేశంలో ఈ ఖాళీల భర్తీ అనేది ప్రతిపాదనపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 3000 పీఈటీ పోస్టుల భర్తీకి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నేడో రేపు ఆర్థిక శాఖకు దసరం పోతుంది. టీజీపీఎస్సీ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వచ్చేటటువంటి క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టుల భర్తీకి చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఈ వార్త ద్వారా తెలుస్తుంది. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.